ఖమ్మం జిల్లా మళ్లీ డేంజర్లో పడింది. ఎగువన కురుస్తున్న వర్షంతో ఖమ్మంలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రవాహం 16 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దీంతో మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్లో ఉంది. పెరుగుతున్న వరద నేపథ్యంలో 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తా ఉంది. దీంతో ముంపు ప్రాంత వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి మున్నేరు వాగుకు భారీగా వరద వస్తుంది. దీంతో ఆ ప్రజలంతా కూడా మళ్ళా భయానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మున్నేరుకు భారీగా వరద వస్తుంది. దీంతో ఇప్పటికే మున్నేరు ముంపు ప్రాంత వాసులంతా కూడా ఆయా పునరావాస కేంద్రాలకు తరలినప్పటికీ కూడా ఇంకా మున్నేరుకు వరద తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం 16 అడుగులకు మేర కూడా మున్నేరు ప్రవహిస్తుంది. 24 అంటే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 24 అడుగుల కనుక చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దాని తర్వాత కూడా మూడో ప్రమాద హెచ్చరిక ఉంటుంది. రెండో ప్రమాద హెచ్చరికకు వస్తే మాత్రము చాలా తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంత వాసులు ప్రధానంగా అటు రామన్నపేట, దానవాయిగూడెం, బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, దంసలాపురం, ఆగ్రహారం కాలనీలకు సంబంధించి ప్రజలంతా కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది. వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తా ఉంది. ఎగువన ఉన్నటువంటి మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి సంబంధించి కోఆర్డినేట్ చేసుకొని వరద తీవ్రతను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వరద పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వరద పెరుగుతుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనే ఆ ముంపు ప్రాంతాల వాసులను ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక రహదారులు పూర్తి స్థాయిలో స్తంభించిపోయాయి. ఎక్కడికి కూడా జిల్లాకు రావడానికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అటు మహబూబాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రాంతానికి పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఖమ్మం నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లేటువంటి రహదారులన్నిటిని కూడా అధికారులు మూసివేశారు. ఇటు ప్రధానంగా మున్నేరు వాగుపై నిర్మించినటువంటి 3 బ్రిడ్జిల్లో ఒకటి ప్రకాష్ నగర్ బ్రిడ్జిను ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో 6 నెలల పాటు మూసివేశారు. ఉన్నటువంటి 2 బ్రిడ్జిల మీద కూడా ప్రస్తుతానికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు అటు వైరా నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కొన్ని వాగులు పొంగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేటువంటి అనేక రహదారులను కూడా అధికారులు మూసివేశారు. అటు మధుర నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తెగిపోయినటువంటి చెరువులన్నీ కూడా రోడ్ల మీదకి వరద నీరు వచ్చి ప్రవహిస్తుంది. దీంతో బట్టి విక్రమార్క ఆ ప్రాంతంలోనే తిష్టవేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా వాగులు, చెరువులు వద్దకు రావద్దు, సెల్ఫీలు తీసుకోవడం కోసం ఎక్కువగా ఈ ప్రాంతాలకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా వరించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా మొత్తం బారికేట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా రోడ్ల మీదకి రానియని పరిస్థితి మధుర నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. ఇటు ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పర్యటిస్తున్నారు. మున్నేరు ముంపు వాసులను ఆయన పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఈటెల రాజేందర్, అటు కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఈ కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. అగ్రహారం కాలనీలో మున్నేరు ముంపు ప్రాంతాలకు వెళ్లినటువంటి వారు మొత్తం పూర్తి స్థాయిలో పరిస్థితిని సమీక్షించారు.
అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలను కూడా అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా అంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా తాము ఇళ్లలో ఉండలేకపోతున్నాము, మున్నేరు వారం రోజుల నుంచి కూడా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో తాము ఇక్కడ బ్రతకలేకపోతున్నామని తమ గోడును కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వారి సమస్యలు విన్న అనంతరం కూడా తాము కేంద్ర ప్రభుత్వ సహాయకారం అందిస్తుందని ప్రజలకైతే హామీ ఇచ్చారు. ఇల్లు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి స్కీమ్ కింద కూడా ఇల్లు కట్టిస్తామని ఒక భరోసా ఇచ్చారు. అయితే ఖమ్మంలో ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా పర్యటించారు. పంట నష్టపోయిన ప్రాంతాలను ఆయన పరిశీలించిన అనంతరము ఒక నివేదికను సిద్ధం చేస్తామని అధికారులకు అటు రాష్ట్ర మంత్రులకు హామీ ఇచ్చి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దగా సహాయం చేయాలి, ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రానికి కూడా సహాయం చేయాలని కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని అంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. సహాయం కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రస్తుతానికి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు భారీగా వర్షం ఉంది. ఇప్పటికే వరద వస్తున్నటువంటి క్రమంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. వైశాలి, అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరావాస కేంద్రాలను కూడా తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ముంపు ప్రాంత వాసులను ప్రస్తుతానికి అలర్ట్ చేసి పునరావాస కేంద్రాలకైతే తరలించారు. ఆ ప్రాంతంలో పర్యటించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానికులు చెప్పినటువంటి సమస్యలను చాలా శ్రద్ధగా విన్నారు. వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మున్నేరు అసలు ఎందుకు వరద వస్తుందన్న అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కిషన్ రెడ్డికి వివరించారు. కిషన్ రెడ్డి కూడా ఆ ముంపు ప్రాంతాలను చాలాసేపు ఆయన పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను తెలుసుకున్నారు. తర్వాత పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని తెలుసుకొని ఈ నివేదికలన్నీ కూడా కేంద్రానికి పంపి ఆర్థిక సాయంతో పాటు భారీగా కొంత సాయం ప్రకటించేందుకు సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కిషన్ రెడ్డిని అయితే కోరారు. ఎందుకంటే ఇంకా వరద వస్తున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ఈ వరద కనుక రాత్రికి ఇంకా పెరుగుతుందేమో అన్న ఒక అంచనా ఉంది. ఒకవేళ ఈ తరహా వరద మాత్రం పెరిగితే ఇంకా మున్నేరు ముప్పు ప్రాంత వాసులు భయానికి లోనే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇప్పటికే చితికిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా గనక వరద పెరిగితే మాత్రం పెద్ద ఎత్తున కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక ఇళ్లు మొన్న వచ్చినటువంటి వరద నేపథ్యంలో నానిపోయి ఉన్నాయి. మరొకసారి గనక ఆ వరద గనక మరో ఇళ్లలోకి చేరితే మాత్రము ఇల్లు అన్ని కూడా కూలిపోయే అవకాశం ఉంది. అందుకనే ముందస్తుగా ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతాల నుంచి లిఫ్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు అయితే జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతానికైతే ముంపు వాసులంతా కూడా కట్టు బట్టలతోటి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో తమ అందరినీ కూడా ఆదుకోవాలని ముంపు వాసులు కోరుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అటు పునరావాస కేంద్రాల్లో అయితే ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించినప్పుడు కూడా స్థానిక ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి చిన్నపాటి ఆర్థిక సాయం 10,000 రూపాయలు కాకుండా తమకు శాశ్వత పరిష్కారంగా చూపించాలని అటు రాష్ట్ర మంత్రులను కేంద్ర మంత్రులను ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో మున్నేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. అటు మహబూబాబాద్, గార్ల, బయ్యారం మండలంలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. అక్కడ కురిసినటువంటి వర్షం నేపథ్యంలో మున్నేరుకు వరద వస్తుంది కనుక ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రికి కూడా ఇంకా అంటే ప్రస్తుతానికి మున్నేరు నిలకడగా ఉన్నప్పటికీ కూడా ఈ వర్షం ఇప్పుడు పడుతున్నటువంటి నేపథ్యంలో మరో గంట 2 గంటల్లో కూడా వరద చేరుతుంది. ఈ వరద అంతా కూడా మున్నేరుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది అధికారులు ఒకటే సూచిస్తున్నారు. వైశాల్, రైట్, థ్యాంక్ యూ యాకేష్. రేపు మొదటి విడతగా కొంత సాయం మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. రేపు ఉదయమే వస్తుంది. తర్వాత పర్మనెంట్ ఏంటనేది ప్లాన్ చేస్తాం. అది చూసుకోవడానికి వచ్చారు. మోదీ గారు నుంచి పంపించారు, రేవంత్ రెడ్డి గారు పంపారు. ఈ ఏరియా మొత్తం లెంటర్ లెవెల్ లెంటర్ లెవెల్ రేకులు ఉంటే రేకులు పెంచుతుంది.
అన్న ఒక్కొక్కరు దిగండి కంగారులో ఏమైతే స్లిప్ అయింది సింగిల్ అన్న ఫోన్ చేస్తారు आमिन का फोन उठा रहा है। आमिन आते हैं कहाँ है भाई एग्जैक्ट वो